మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. వరదతో విజయవాడ విలవిలలాడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని వాంబే కాలనీలో ఆహార పొట్లాటలను హెలికాప్టర్ ద్వారా జాడ విడుస్తున్నారు. అయితే కాలనీ మొత్తం బురదమయం కావడంతో విధి లేని పరిస్థితుల్లో బురదలోనే ఆహార ప్యాకెట్లను జార విడవాల్సిన పరిస్థితి నెలకొంది. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. వరదతో విజయవాడ విలవిలలాడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా జారవిడుస్తున్నారు. అయితే కాలనీ మొత్తం బురదమయం కావడంతో విధిలేని పరిస్థితుల్లో బురదలోనే ఆహార ప్యాకెట్లను జార విడవాల్సిన పరిస్థితి నెలకొంది. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విజయవాడలో వాంబే కాలనీలో ఆహార ప్యాకెట్ల కోసం ప్రజలు తిప్పలు పడుతూ ఉన్నారు. హెలికాప్టర్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార ప్యాకెట్లను ఇస్తూ ఉన్నప్పుడు బురదలోనే వారు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మామూలుగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఒక వీడియో వైరల్ అవుతున్న నేపథ్యం చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే అవి హెలికాప్టర్ ద్వారా చేస్తున్నటువంటి ఆహార పొట్లాలు ఏవైతే ఉన్నాయో అవి మూట్లుగా కట్టి కిందకి జార విడుస్తున్నారు. దాన్ని ఆ మూట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక పిల్లలు ఆ మూట్లో నుంచి ఆ ఆహార పొట్లాలు తీసుకుని అక్కడ పంపిణీ చేస్తున్నటువంటి వీడియో ఒకటి, ఆ దృశ్యం ఒకటి కొంచెం ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణంలో అంతకు మించి అవకాశం లేని నేపథ్యంలో కూడా ఈ ఆహార పొట్లాలని విడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందా, లేదు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా అంతకు మించి అవకాశం లేనటువంటి నేపథ్యంలోనే ఆహార పొట్లాలు అలా బురదలోనే జారవిడవలసి ఉంటుంది. ఆహార పొట్లాలు కాకుండా అది మూటలుగా కట్టి కిందకి జారవిడుస్తున్న నేపథ్యం కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. అంటే ఆహార పొట్లాలు కింద పాడేస్తే అవి తీసుకుని తినడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆహార పొట్లాలు కాకుండా దాన్ని మూటలుగా కట్టి కిందకి నెమ్మదిగా జారవిడుస్తున్నారు. అంటే జనసాంద్రత అంటే చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే విజయవాడ వాంబే కాలనీ లాంటి ఒక ప్రాంతంలో మనం చూసినట్లయితే కనుక ఆ వాంబే కాలనీ అక్కడ విజయవాడ అంటే ఏదైతే జక్కంపూడి కాలనీ అలాంటి కాలనీలో చూస్తే కనుక పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి గృహాలు వాళ్ళు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఏదైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి పైకి వెళ్ళి ఉన్నారు. అదే వాళ్ళందరూ కూడా హెలికాప్టర్ ద్వారా పూర్తిగా ఆ డావా పైకి వెళ్ళి మాత్రమే అక్కడ ఇస్తున్నారు. అయితే ఆ కింద మామూలు జనరల్ హౌసెస్ లో ఉండేటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిగా జలమయమైన నేపథ్యం కనిపిస్తుంది. అయితే అక్కడ కాకుండా ఓ ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో మాత్రమే ఆహార పొట్ల ఈ మూటలు ఏవైతే ఆహార పొట్లాలన్నీ మూటలుగా కట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో తీసుకొచ్చి నావీ హెలికాప్టర్ ద్వారా కిందకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతకు మించి అవకాశం ఏముందా అంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ఏ ప్రాంతం చూసినా పూర్తి స్థాయిలో బురదమయమై ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే వరద నీరు వచ్చి చేరుకుంది. అయితే కొన్ని ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం నీరు తగ్గిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అనుకూలమైన ప్రాంతం ప్రజల ఆహారం ఏదైతే పొట్లాలుగా మూటలు కట్టి ఇస్తున్నారో ఆ ప్రాంతంలోకి మాత్రమే ఇస్తున్నట్టు కూడా కొంతవరకు అక్కడ నుంచి ఉన్నటువంటి సమాచారం. అయితే అది ఇస్తున్నటువంటి స్థానిక పోలీసు కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలకు అయితే కొంతవరకే ఆ ప్రభుత్వ అధికారులకు అయితే కొంతవరకు అవగాహన ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నావీ హెలికాప్టర్ ద్వారా అక్కడ ప్రాంతాన్ని పరిశీలించి మాత్రమే విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.